ప్రస్తుతం మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్లు చూస్తున్నాం. అయితే భవిష్యత్తులో బట్టలను ఉతికి ఆరేసినట్టు మనుషులను కూడా ఉతికే మిషన్లు రాబోతున్నాయట. ఏంటి షాక్ అయ్యారా? ఇది హ్యూమన్ వాషింగ్ మిషన్ అండి బాబు. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వ్యక్తికి స్నానం చేసే ఓపిక లేకపోతే ఈ మిషన్ టబ్ లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు తలతలలాడే శరీరంతో బయటకి రావచ్చట. ఈ మిషన్ లోని ఏఐ ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును పరిగణలోకి తీసుకొని వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ నిర్ణయిస్తుంది. జపాన్ కి చెందిన సైన్స్కో కంపెనీ ఇంజనీర్లు ఈ మిషన్ ను తయారు చేశారు. ఒసాకా కన్సాయ్ ఎక్స్పోలో 1000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వర్షన్ ను విడుదల చేస్తామని సైన్స్కో కంపెనీ చైర్మన్ అయోమా వెల్లడించారు. మనుషుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జపాన్ ఇంజనీర్లు దీనిని తయారు చేశారు. ఈ ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలోని ప్లాస్టిక్ పాడ్ లోకి మనిషి ప్రవేశించాక అది సగానికి పైగా గోరువెచ్చని నీరు నిండుతుంది. ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరజిమ్ముతాయి. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మెషిన్ సేకరిస్తుందట. అందుకు తగిన విధంగా ఇది యాక్ట్ చేస్తుందట. అయితే ఈ టెక్నాలజీ మీకు కొత్తగా అనిపించొచ్చు, కానీ ఇది పురాతనమైనదే. ఇంతకీ మనుషులకు స్నానం చేయించే ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.